హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియా ఖయ్యూమ్. హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను కాంబో చేయబోతున్నా కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీ మరీ స్పైసీగా ఉండదు, మైల్డ్గా ఉండిద్ది. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి చాలా బాగుండిద్ది అండ్ మనకు కూడా నచ్చింది. వన్స్ ఇన్ అ వైల్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ హ్యావింగ్ బ్లాంక్ ఫుడ్. బ్లాంక్ అంటే మరీ బ్లాంక్ కాదు, మీడియం స్పైస్ లెవెల్. సో ఎందుకు వెయిటింగ్, లెట్స్ స్టార్ట్. కొన్ని ఫెనల్ సీడ్స్ అంటే సోప్, బ్లాక్ పెప్పర్, కొరియాండర్ పౌడర్, ఇది జీరా పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసుకోండి. దాని తర్వాత నేను ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ మొత్తం వేసేసుకోండి. దాని తర్వాత దీంట్లో 1 కప్ పెరుగు, కొంచెం కస్తూరి మేతి వేసేటప్పుడు ఇలా ఇది చేసుకోండి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఉంచండి. త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ని హీట్ అవ్వనియండి బాగా. సో యూజువల్గా నేను బాండీకి ఇలా చేస్తాను, ఎందుకంటే అన్ని కోణాల్లో ఆయిల్ బాగా వెళ్ళాలని. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ చాలా ఓవర్ హీట్ అయిపోయింది. ఇంకా సన్న పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. నేను కాజు పేస్ట్ చేసుకున్నాను, ఆ కాజు పేస్ట్ వేస్తాను. కాజు పేస్ట్ ఒక 5 minutes బాగా మగ్గనియండి. దాంట్లో చికెన్లో బాగా గ్రేవీలో ప్రతి ముక్కకి అంటనిద్దాం ఒక 5 minutes అలాగా. ఇది సాఫ్రాన్ వాటర్, కుంకుమ నీళ్ళు దాంట్లో వేసేయండి. సో ఇప్పుడు దీన్ని సన్న పొయ్యి మీద వదిలేసి ఒక 10 minutes వదిలేద్దాం. కొత్తిమీర మన బతకలేని కుకింగ్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఇండియన్స్కి అయితే కొత్తిమీర లేకుండా ఏ నార్త్ ఇండియన్ అయినా సౌత్ ఇండియన్ అయినా ఏ కర్రీ కానీ ఏది ఎస్పెషల్లీ నాన్ వెజ్ అవ్వదు. సో చికెన్ అయితే ఒక పక్కన రెడీ అవుతుంది. కోకోనట్ రైస్ చాలామంది చాలా స్టైల్స్లో చేస్తారు, ఇది నా స్టైల్. ఇలానే ఉండాలని కోకోనట్ రైస్ రూల్ లేదు, నేను నా స్టైల్లో చేస్తున్నాను. రండి చూద్దాం. ప్యూర్ ఘీ, ఇది హోమ్ మేడ్ ప్యూర్ ఘీలో సోంపు, జీరా అండ్ దాంట్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొన్ని క్యాష్యూ నట్స్. సో బాగా కాదు, కొంచెం మీడియంగా ఎర్రగా అయ్యనిద్దాం. నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తున్నాను. ఇది బాగా ఈ ఆనియన్స్లో ఘీలో పట్టిద్దాం ఫ్లేవర్ కోసం. సో ఒక 2 minutes అలా వదిలేద్దాం. నేను జస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికోసం నేను సగం గ్లాస్ చిక్కటి కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. కావాలంటే యూజువల్గా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నాకు ఫ్లేవర్ తక్కువ ఉండాలని బాగా చిక్కటి కోకోనట్ మిల్క్ తక్కువ తీసుకున్నాను. అది కూడా ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోండి కోకోనట్ మిల్క్లో. ఎక్కువ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ కోకోనట్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది నా స్టైల్. సో ఇప్పుడు నేను 1 కప్పు రైస్కి 1.5 గ్లాస్ మిల్క్, కానీ దాంట్లో ఆల్రెడీ కోకోనట్ మిల్క్ ఉంది కాబట్టి తక్కువ నీళ్ళు వేసుకున్నాం. అండ్ కావాల్సిన వాళ్ళు కుక్కర్ పెట్టుకోవచ్చు, నాకు కుక్కర్ పెట్టడం ఇష్టం లేదు, అందుకని నేను సన్న పొయ్యి మీద వండుకుంటా. అండ్ దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. స్మెల్ అయితే అదిరిపోతుంది, గుమగుమలాడుతుంది.
కానీ చికెన్ అయితే ఇంకా ఉడకాలి. ఒక 5-10 మినిట్స్ అయినా సన్న పొయ్యి మీద చికెన్ ఇంకా ఉడికించుకోవాలి. మన కోకోనట్ రైస్ రెడీ. సర్వింగ్ ప్లేట్లో వేస్తున్నా. సో ఎప్పుడైనా సర్వింగ్ ప్లేట్లో డెకరేషన్ కోసం ఏమైనా స్పెషల్ పీసెస్ ఉంటే అవి పైన పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేయండి దగ్గరికి. మన చికెన్ కర్రీ కూడా రెడీ. అండ్ ఎప్పుడైనా ఇలా కర్రీ చేసినప్పుడు కర్రీ ఒక సైడ్లో వేయండి. సో ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయి, చికెన్ కూడా చాలా టెండర్గా ఉంది, బాగా వచ్చింది. సో ఇది ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్ హూ డజంట్ ప్రిఫర్ స్పైసీ ఫుడ్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఈ టేస్ట్. మస్ట్ ట్రై ఎట్ హోమ్. అండ్ ఇది చాలా హోమ్ మేడ్, ఈజీ టు మేక్, ఏమి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్షియా ఖయీమ్ ఛానల్.